సో ఈ బాక్స్ ఏంటంటే సో ఆ బాక్స్లో ఏంటంటే మొన్న రీసెంట్గా ఫ్లడ్స్ అయితే రావడం జరిగింది కదా విజయవాడలో. సో ఒక కొత్త వెహికల్ అనమాట, కంప్లీట్గా మునిగిపోయింది. మునిగిపోతే దానికి సంబంధించిన ఓవరాల్ సెన్సార్ కిట్లు కానీ, స్టార్టర్లు కానీ, పుష్ స్టార్ట్ కానీ, దానికి సంబంధించిన కొన్ని ఏసీ ప్యానల్స్ కానీ అవన్నీ కూడా విజయవాడ నుండి మనకి ఒక తెలిసిన అన్న పంపించడం జరిగింది శాంపుల్కి. ఆ పార్ట్స్ అన్నీ కూడా నేను ఢిల్లీకి అయితే పంపించడం జరిగింది. మా యొక్క మెకానిక్ ద్వారా వాళ్ళ కోసం ఒక చిన్న హెల్ప్ అనమాట. ఫ్రీగా కాదు, చిన్న మాకు రోజుకి మా యొక్క మెకానిక్ అయ్యే ఖర్చు వాడు తీసుకుంటాడు ట్రావెలింగ్ అని వాటికి. సో స్పేర్ పార్ట్స్ అనేవి చాలామంది కూడా అడుగుతున్నారు, అన్న స్పేర్ పార్ట్స్ మాకు హెల్ప్ చేస్తారా అని. బ్రదర్, నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్లో కార్ల పర్పసే సేల్ అయితే చేయడం జరిగింది. బట్ మీకోసం కొన్ని అంటే మైనర్ పార్ట్స్ అయినా మేజర్ పార్ట్స్ అయినా మీకు అక్కడ దొరకని పక్షంలో ఇక్కడ ఢిల్లీలో ట్రై చేసి అయితే మా యొక్క మెకానిక్ ద్వారా మీకైతే పంపించడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క పార్ట్స్ని నాకు వాట్సాప్ చేసిన అదేం కావాలో మీరు చెప్పినా మేము ఆర్డర్ తీసుకొని మా మెకానిక్ ఇచ్చి మాయాపూరి అనే ఏరియా నుండి మనం సెకండ్ హ్యాండ్ పార్ట్ దొరుకుతాయి. మనకి సెకండ్ హ్యాండ్ పార్ట్ అయినా మీకు ఇంపోర్టెడ్ ఒరిజినల్ కొత్త పార్ట్ అయినా కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది. ఏం లేదు, చిన్న మీకు ఒక సర్వీస్ అనమాట. ఎట్లాగో ఢిల్లీలో ఇంత దూరం వచ్చి ఒక తెలుగుడు ఇక్కడ ఉంటున్నాడు మీకోసం, ఇది ఒక చిన్న హెల్ప్ మా తరపు నుండి అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్ అండి. ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ ఈ లింక్ మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ అయితే చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. कुछ बोलना? नहीं, अब रोहित भाई जो हमें सामान दिया सर जी, हम सामान लेके भैया को दे देंगे. ठीक. तो हमारा स्टेट जो लोग होते हैं ना, हमारा सब्सक्राइबर, अगर इनको हेल्प चाहिए तो आप कर देगा? बिल्कुल कर देंगे. हाँ, बिल्कुल कर देंगे. तो తెలుగులో మాట్లాడతా. మనోడిది ఒక చిన్న షాప్ అనమాట. బీహార్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. సో స్టార్టింగ్లో నేను అప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పుడు మనోడు అప్పుడే కొత్తగా చిన్న డబ్బా కొట్టులాగా పెట్టుకున్నాడు. మన హెల్ప్ ద్వారా ఈరోజు చూడండి ఒక మంచి ఇదైతే పెట్టుకున్నాడు. ఇది చిన్న షాపే, బట్ ఏంటంటే దీని కిరాయి కిतना? 19,000. पहले तो एक 32 था. हाँ, फिर उसके बाद वहाँ से यहाँ आ गया, और फिर उसके बाद ये पूरा लेने वाला है. 19,000 రెంట్. ఈ చిన్న ప్లేసు ఒక 2 బండ్లు పడతాయి, 2 బండ్లు కూడా పట్టవు. ఒక బండి చేసుకుంటాడు పాపం. మిగతా అన్నీ నా బండ్లు ఎప్పుడున్నా అర్ధరాత్రి అయినా పగలైనా సరే ఎంత చలిలో అయినా వచ్చి నా కోసం వెహికల్స్ అనేవి మన యొక్క తెలుగు వాళ్ళకి ఇన్ టైంలో డెలివరీ చేయడానికి మన కోసం సర్వీస్ చేస్తాడు శ్యాము. నిన్న న్యూ ఇయర్ పార్టీ కూడా ఇచ్చిన మనోడికి. అదేవిధంగా ఇప్పుడు కస్టమర్స్కి ఆల్రెడీ వెహికల్ అయితే ఏలూరుకి అన్నవాళ్ళు బై రోడ్ అయితే వేసుకొని వెళ్తున్నారు. ఏలూరుకి అన్నవాళ్ళు బై రోడ్ అయితే వేసుకొని వెళ్తున్నారు. జస్ట్ నార్మల్గా దానికి ఏం చేంజ్ చేసే లేవు. బట్ ఎందుకన్నా మంచిదని చిన్న చెకప్ అయితే మళ్ళీ మనోడు ఒకసారి చెక్ చేసి వీళ్ళకి పంపిస్తాడు అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ.